రేపటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలోని ఎస్ యానంలో ఆంధ్ర గోవా కోకో బీచ్ వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. రేపటి నుంచి సుమారు 3 రోజుల పాటు ఈ సంబరాలు ఉండబోతున్నాయి. అందుకు తగినట్లుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో ఆంధ్ర కోకో గోవా బీచ్ గా పిలువబడే ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. ఇక్కడ మనతోటి స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు గారు ఉన్నారు. గత సంవత్సరంలో ఇక్కడ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ఈ వేడుకలు ఎలా ఉండబోతున్నాయి ఆయన అడిగి ఒకసారి తెలుసుకోండి. సార్, ఆంధ్ర గోవా తెలుసండి, కోకో అంటే ఒకసారి కోకో అంటే కేఓ సిఓ, కేఓ అంటే కోనసీమ, సిఓ అంటే కొబ్బరి. భవిష్యత్తులో ఈ బీచ్లు అవన్నీ రాబోతున్నాయి. ఈ ప్రాంతం అంతా అదే, ఎదురు కూడా మీకు అదే కనపడుతుంది. కోకో అంటే కేఓ సిఓ, కేఓ అంటే కోనసీమ, సిఓ అంటే కోకోనట్ అంటే కొబ్బరి. అందుకే దీన్ని ఆంధ్ర గోవా కోకో బీచ్ గా పెట్టాం. ఆంధ్ర గోవా ఎందుకు పెట్టామంటే ఇది ఆంధ్రాలో ఉంది. గోవా ఎందుకు పెట్టామంటే గోవాలో ఎలాంటి బీచ్ అందాలు ఉన్నాయో దానికి రెట్టింపు బీచ్ అందం దీనికి ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పేరు పెట్టాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప వాళ్ళు విమానాలు ఎక్కి గోవా బీచ్కి వెళ్తారు, కానీ సామాన్యులు గోవా బీచ్ ఇదే. ఈ సామాన్యుల గోవా బీచ్లో ఈసారి సంక్రాంతిని గతం కంటే మిన్నగా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయన రాష్ట్ర పండగగా దీన్ని ప్రకటించడంతో, ఆయన నిధులు మంజూరు చేయడంతో, ఆయన యొక్క ముందు చూపు ఏదైతే టూరిజాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర పండుగలను ఎంకరేజ్ చేసి భవిష్యత్తులో యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ ఈ సంక్రాంతికి 3 రోజుల పాటు చాలా ఘనంగా లక్షలాది మందితో కార్యక్రమాలు చేయబోతున్నాం. ఆల్రెడీ బీచ్ లో సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టి అన్ని రకాల కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత చేస్తామని తెలియజేసుకుంటున్నాం. గతంలో కన్నా ఎక్కువ జనం వచ్చే అవకాశం ఉంది. సెక్యూరిటీ పరంగా జనాలకు ఏ విధంగా ఏర్పాటు చేశారు? సెక్యూరిటీ పరంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. పోలీసు వారు ఎస్పీ గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టాం. పోలీసు వారు నిఘా ఉంటుంది, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది, డ్రోన్ కెమెరా నిఘా ఉంటుంది, అన్ని నా నిఘా కూడా ఉంటుంది. సార్, 3 రోజుల పాటు కార్యక్రమం చేస్తున్నారు కదా సార్, ఈ 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు చేయాలి? ఈ 3 రోజులు ఒకరోజు మరి రాష్ట్ర మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ గారు కూడా వస్తారు. అలాగే మిగిలిన మంత్రులందరూ కూడా వస్తున్నారు. ఈ 3 రోజులు 2 రకాల ప్రోగ్రాలు ఉంటాయి. ఒకటి, మన సంక్రాంతి ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఫస్ట్ రోజున భోగి అవ్వచ్చు, కనుమ రోజున జరిగే మన ఇతర పనులు అవ్వచ్చు, అలాగే పెద్ద పనుల రోజున అవ్వచ్చు, అవి చేస్తూ వాటితో పాటు 3 రోజులు కూడా మన సినీ పరిశ్రమలో పేరున్నటువంటి గొప్ప గొప్ప కళాకారులతో సినీ సంగీత విభాగాలు ఉంటాయి. దాంతో ప్రతిరోజు మరి ఎవరైతే యూత్ని అలాగే అన్ని వర్గాల వారిని ఉర్రూతలోగించే సినీ సాహిత్యంతో పాటలతో ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటాం. సంక్రాంతి నేపథ్యంలో గత సంవత్సరం ఏ విధంగా అయితే ఇక్కడ అద్భుతంగా సంక్రాంతి కార్యక్రమం నిర్వహించారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు మనతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన విధంగా సెక్యూరిటీ పరంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి ప్రముఖ సినీ నటులే కాకుండా ప్రముఖ సంస్థల్లో ప్రసిద్ధులైన వారికి సన్మాన సత్కారాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాతో చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి.